హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కిడ్నాపర్ సాయిని షూట్ చేస్తాడని చెప్పి. సో షూట్ చేయగానే హుజు అది చూసి చాలా కంగారు పడిపోయి కార్లో నుండి వెంటనే దిగుతుంది. సాయిని అక్కడి కింద పడిపోతాడనమాట. సో స్పృహలో కూడా ఉండడు. హుజు వెంటనే సాయిని లేపడానికి ట్రై చేస్తూ గట్టి గట్టికి ఏడుస్తూ ఉంటుంది. మనకి నెక్స్ట్ సీన్ ఏం చూపిస్తారంటే, ఇదే సిచ్యువేషన్ మళ్ళీ హుజుకి కల్లో వస్తే తను ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అప్పుడు లేవగానే తనకి హెచ్బిసి రిపోర్టర్ కాల్ చేసి ఇలా చెప్తాడు, సాయి యోన్ తన ఆస్తులన్నీ డొనేట్ చేశాడు. సో ఈ రోజే ఆ డొనేషన్ జరుగుతుంది ఇక్కడ అన్నట్టు చెప్తే హుజు, నేను వెంటనే అక్కడికి వస్తాను, అక్కడికి సాయి యోన్ వస్తాడు కదా అంటే హెచ్బిసి రిపోర్టర్, లేదు లేదు సాయి యోన్ అయితే రాలేదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడికి రావద్దులే, నువ్వు ఇంట్లోనే ఉండు అన్నట్టు చెప్తాడు. అసలు ఏమై ఉంటుందంటే, సాయి సడన్గా కొన్ని రోజుల తర్వాత ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట. ఎక్కడికి వెళ్ళిపోతాడో కూడా చెప్పకుండా. సో ఆ రోజు నుండి హుజు సాయం కోసం వెతుకుతూనే ఉంటుంది. పాపం తను వెతకని చోటు అంటూ లేదు, సాయం కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది, ఎప్పటికైనా నా కోసం తిరిగి వస్తాడని చెప్పేసి. ఇంకా పక్క సాంగ్యూ ఇంకా ఎవరు ఇద్దరు కలిసి మళ్ళీ ఆర్ఫనేజ్కి వెళ్ళి కిడ్స్ తోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సాంగ్యూ వచ్చేసి, విన్నావా సాయి తన ఆస్తులన్నీ డొనేట్ చేసేసాడంట, ఎంతైనా అది తనకు రిలేటెడ్ ఆస్తులు కాదు కాబట్టి తను వారసుడు కాదు కాబట్టి ఏది వద్దనుకొని డొనేట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు అన్నట్టు చెప్తూ ఉంటే, చెప్పడం మర్చిపోయాను, మన ఆర్ఫనేజ్కి కూడా అనానిమస్ డొనేషన్ వచ్చింది, నాకెందుకు అది సాయి అని అనిపిస్తుంది అన్నట్టు చెప్తాడు యూరితో. యూరి, అవునా ఒరిజినల్ సాయి చనిపోయాడు కదా అంటే, అవును అతను చనిపోయాడు, ఆ రోజే పోలీసులు చంపేశారు కదా సాయిని చంపేశారని అన్నట్టు చెప్తాడు. సో బ్యాక్ స్టోరీ కొంచెం చూపిస్తారనమాట, అసలు ఆ రోజు ఏం జరిగిందో మనకి. సో సాయి అతను షూట్ చేశాడు కదా, పోలీసులు ఏం చేస్తారంటే అతన్ని వెంటనే షూట్ చేసి చంపేస్తారనమాట ఒరిజినల్ సాయిని. అదే విషయాన్ని యూరి న్యూస్లో చెప్తూ ఉంటుంది. ఆ న్యూస్ చూసి సాయి వాళ్ళ అమ్మగారు, నా కొడుకు చనిపోయాడు అని చెప్పేసి, తను జైల్లో ఉంటుంది కదా, తను అరెస్ట్ చేస్తారు కదా, సో నా కొడుకు చనిపోయాడు అని చెప్పేసి చాలాసేపు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పాపం. అలాగే తనకి హెల్ప్ చేసే సెక్రటరీని కూడా అరెస్ట్ చేస్తారు. సాయిని వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ప్రెస్ వాళ్ళకి ఇలా చెప్తాడనమాట తెలివిగా, మా నాన్నగారు ఇలా చేస్తారని నాకు అస్సలు తెలీదు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, సో నేను కూడా నా ఆస్తులన్నీ వదిలేసి అతని కొడుకుగా కాకుండా ఫ్రెష్గా నా కెరియర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇండిపెండెంట్గా ఎవరి హెల్ప్ లేకుండా నేను ప్రెసిడెంట్ అయి చూపిస్తాను అన్నట్టు న్యూస్లో చెప్తూ ఉంటాడు. ఇప్పటికీ మారడనమాట, ఇంకా ప్రెసిడెంట్ పదవి ఎలా అయినా సరే దక్కించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇక మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో సాయి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, కోర్టులో ఫైనల్లీ తను ఒప్పుకుంటుంది నేనే చేశానని చెప్పేసి. సో ఒప్పుకున్నందుకు తనకి లైఫ్ టైం ఇక జైల్లోనే ఉండాలని చెప్పేసి శిక్ష వేస్తారు తనకి. ఎలాగో తన కొడుకు చనిపోయాడు కాబట్టి ఇంకెవరి కోసం బతకాలని చెప్పేసి తను నిజం చెప్పేస్తుంది అనమాట. అలా ఇక తను జైలు పాలైపోతుంది. క్రిస్మస్ రానే వస్తుంది. మన హుజు వచ్చేసి క్రిస్మస్ ట్రీ ప్రిపేర్ చేసి ఆ రోజు తను డోజేని మీట్ అవ్వడానికి జైలుకి వెళ్తుంది. డోజేని మీట్ అయ్యి, ప్లీజ్ ఏదైనా గుర్తొస్తే నాకు చెప్పొచ్చు కదా అంటే, డోజే మీరు ఎందుకు ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తున్నారు, మీకు తెలుసు కదా నేను మీ హస్బెండ్ని చంపాలని చూశాను అంటే, హుజు నాకు తెలుసు, బట్ అంతకుముందు నా హస్బెండ్ ఎక్కువ నిన్ను నమ్మేవాళ్ళు, నీతోనే మాట్లాడేవాళ్ళు, మీ మధ్య జరిగిన కాన్వర్జేషన్లో ఏదైనా సరే చిన్న క్లూ ఏం గుర్తున్నా నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. డోజీ అప్పుడు ఇలా చెప్తాడు, నాకు ఏం చెప్పాడంటే ఈ రివెంజ్ అంతా అయిపోయిన తర్వాత తన ఫేవరెట్ పర్సన్తో, ఇష్టమైన పర్సన్తో లైఫ్ అంతా ఇక హ్యాపీగా ఉందామని చెప్పి నాతో చెప్పాడు. అంటే తను ఈ రివెంజ్ అయిపోయిన తర్వాత మీతో బ్రతకాలని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు, బట్ ఇలా సడన్గా కనిపించకపోవడానికి రీజన్ ఆ రివెంజ్ అయితే కాదు, ఇంకేదో గట్టి రీజన్ అయి ఉంటుందని చెప్పేసి డోజీ చెప్తాడనమాట. హుజు ఇక రీజన్ ఏంటా అబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నుండి వెళ్ళినప్పుడు మిస్టర్ కాంగ్ కూడా మీట్ అవుతాడనమాట. తను కూడా డోజీని చూడడానికి జైలుకి వస్తాడు. మిస్టర్ కాంగ్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మీరు ఏం వరీ అవ్వకండి, ఎలా అయినా సరే స్పోక్స్ పర్సన్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు అన్నట్టు, మీకు తెలుసా ఎప్పుడు కపుల్స్ ఎలా ఉంటారు, ఏం చేస్తారని చెప్పి నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాడు, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అడిగేవాళ్ళు, అతనికి మీరంటే చాలా ఇష్టం అన్నట్టు మిస్టర్ పాక్ చెప్తాడు. మన హుజు వచ్చేసి, అలా అడిగేవాళ్ళ, ఇంకేం అడిగేవాళ్ళు నాకు చెప్పొచ్చు కదా అంటే, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇద్దరు కూర్చొని మన సాయి ఎప్పుడు మిస్టర్ పాక్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కదా, అవన్నీ ఆ ఫన్నీ మూమెంట్స్ అన్ని తను హుజుతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడ నుండి హుజు వాళ్ళ నాన్నగారిని తీసుకొని ఆ రోజు క్రిస్మస్ కాబట్టి డిన్నర్కి ప్లాన్ చేస్తుంది అనమాట, ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ సర్వ్ చేసే అమ్మాయి, ఏంటి మీరు మళ్ళీ వచ్చారా అన్నట్టు అతన్ని క్వశ్చన్ చేస్తుంది హుజు వాళ్ళ నాన్నగారిని. హుజుకి ఏం అర్థం కాదు, మా నాన్నగారు ఇక్కడికి ఎలా వస్తారు, ఎవరైనా తీసుకురావాలి కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని వెంటనే క్వశ్చన్ చేస్తుంది అనమాట. మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు, అవును నా బర్త్డేకి నన్ను ఒకరు ఇన్వైట్ చేశారు అంటే, ఎవరు అన్నట్టు క్వశ్చన్ చేస్తే నా అల్లుడు అన్నట్టు చెప్తాడు. అప్పుడు హుజుకి అర్థమవుతుంది అనమాట, ఏంటి సాయి మా
నాన్నగారిని ప్లేస్కి తీసుకొచ్చాడా బర్త్డే రోజు అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో తను ఊహించుకుంటూ ఉంటుంది. సాయిని వాళ్ళ నాన్నగారు అక్కడ కూర్చొని డిన్నర్ చేయడం, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకోవడం, సాయిని ఎంత మంచివాడా అని చెప్పేసి తను అనుకుంటుంది అనమాట. ఇదంతా తెలిసిన తర్వాత తను సాయిని ఇంకా ఇంకా మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఊష అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఎవరో డోర్ కొడతారు. సాయి అనేమో అని చెప్పేసి తను చాలా హ్యాపీగా డోర్ తీస్తే వచ్చేది ఇన్హా అనమాట. సో తను ఇక సాడ్గా వెళ్తూ ఉంటుంది కూర్చోడానికి. ఇన్హా మన హుజూతో ఎలా ఉంటుంది, ఇంకెన్ని రోజులు ఎంటీ హౌస్లో ఒక్కదానివే ఉంటావు, నీకు పిచ్చి పడుతుంది, ఇంటికి వచ్చేయచ్చు కదా, అక్కడే ఉందాం, నీకు పేరెంట్స్ని చూడడం ఇష్టం లేకపోతే చెప్పు, మన ఇద్దరం కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్దాం, అంతేకాని ఇలాగే ఉంటే ఎలా చెప్పు, అతను ఇక నువ్వు మర్చిపోవాలి అన్నట్టు చెప్తుంది. అప్పుడు హుజూ ఏం చెప్తుందంటే, ఒకవేళ నేను ఇల్లు వదిలేసి మీతో పాటు వచ్చేస్తే తర్వాత సాయి నా కోసం ఇంటికి వచ్చి నేను కనిపించకపోతే ఎలా ఉంటుంది, సో అందుకే నేను ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళను అన్నట్టు చెప్తుంది. నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ రోజు నేను హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత సాయి నా చేయి పట్టుకొని చూస్తూనే ఉన్నాడు, బట్ నేను పూర్తిగా కోలుకున్న తర్వాత సాయి కనిపించట్లేదని నాకు చెప్పారు. ఎక్కడికి వెళ్ళడం అర్థం కావట్లేదు, నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ఇంకేదైనా రీజన్ ఉందా సాయం వెళ్ళిపోవడానికి అని చెప్పి ఇన్హా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్హా వచ్చేసి ఇలా చెప్తుంది అనమాట, ఈ టైంలో నేను ఒకటే చెప్పగలను, అతన్ని మర్చిపో, అతను ఇక తిరిగి రాడు అన్నట్టు చెప్తుంది. మన హుజు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి నీడౌన్ చేసి, తిరిగి రావడం నీకెలా తెలుసు, అలా ఎలా చెప్పగలవు, రీజన్ నీకు తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన ఇన్హానేమో ఇంతకన్నా నేను నీకేం చెప్పలేను అని చెప్పేసి అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ ఇక తను దిగాలుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్కి ఒక న్యూ నెంబర్ నుండి కాల్ వస్తుందన్నమాట. సాయి నేమని చెప్పేసి చాలా ఆశగా వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అటు సైడ్ నుండి ఎవరు మాట్లాడరు, సైలెంట్గా ఉంటుంది. పూజకి ఏం అర్థం కాదు, ఇది సాయోని అని చెప్పేసి డౌట్ వచ్చేసి ఇది నువ్వే కదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది అనమాట. వెంటనే కాల్ కట్ అయిపోతుంది. పూజ వెంటనే ఆ నెంబర్కి ట్రై చేస్తూ ఉంటుంది, బట్ కనెక్ట్ అవ్వదనమాట. సో తను వెంటనే తెలివిగా ఏం చేస్తుందంటే, అది వేరే కంట్రీ నుండి వచ్చిన నెంబర్ కాబట్టి ఆ కంట్రీ కోడ్ని బేస్ చేసుకొని అది ఏ కంట్రీయో కనిపెడుతుంది. తను నెక్స్ట్ డే ఆ హెచ్బిసి రిపోర్టర్ని మీట్ అవుతుందన్నమాట. మీట్ అయ్యి ఇలా చెప్తుంది, నాకు కాల్ వచ్చింది కన్ఫామ్గా సాయి అక్కడే ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయంటే. రిపోర్టర్ ఆ కాల్ని బట్టి అతను అక్కడ ఉన్నాడని చెప్పి నువ్వు ఎలా డిసైడ్ అవుతావు, అదంతా ఇంపాసిబుల్ అవ్వదు అన్నట్టు చెప్తాడు హుజు. ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి కూడా జరిగింది. నాకు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక లెటర్ వచ్చింది, అది కూడా సేమ్ కంట్రీ నుండే. ఆ లెటర్లో నా నేమ్ మీద సైన్ లాంగ్వేజ్ స్కూల్కి ఎవరు డొనేట్ చేస్తారని చెప్పేసి ఉంది. నేనైతే డొనేట్ చేయలేదు, ఎవరు డొనేట్ చేస్తారు, కన్ఫామ్గా సాయోన్ అయి ఉంటుంది. సేమ్ అదే కంట్రీ ఇది కూడా. చూసారా ఎలా మ్యాచ్ అవుతున్నాయో, ఇదైతే కోఇన్సిడెన్స్ కాదు కదా, కన్ఫామ్గా సాయోన్ అక్కడే ఉండి ఉంటాడు. మీ ఇద్దరు కలిసి అక్కడైతే వర్క్ చేశారు కదా, అందుకే మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాను. సాయోనా కంట్రీలో ఏ ప్లేస్లో ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయో మీకు ఏమైనా తెలిసేమని అడగడానికి వచ్చాను అన్నట్టు తను చెప్తుంది. ఆ రిపోర్టర్ ఇదంతా పాసిబుల్ కాదు, ఇదేమో మోస్ట్లీ ఉండకపోవచ్చు అన్నట్టు చెప్తాడు. పైగా అతనికి సన్సెట్స్ అంటే చాలా ఇష్టం, అతను ఉండే ప్లేస్ అక్కడ మోస్ట్లీ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఆ సన్సెట్ ఉండే ప్లేస్లో. సో అక్కడికి వెళ్తే అందరినీ చంపేస్తారు, అది చాలా డేంజరస్ అన్నట్టు ఆ రిపోర్టర్ చెప్తాడు. మన హుజు ఇలా చెప్తుందనమాట, అక్కడికి వెళ్ళి చనిపోయినా ఇక్కడుండి చనిపోతున్నా నేను ఇంటర్నల్లీ, ఏదైనా నాకు పెద్ద తేడా ఉండదు, సో ఆ ప్లేస్ ఏంటో ప్లీజ్ చెప్పండి అన్నట్టు తను రిక్వెస్ట్ చేసుకుంటుంది పాపం హెచ్బిసి రిపోర్టర్ని. ఫైనల్లీ ఇక తను ఏం చేయలేక చెప్తాడనమాట. తను ఇక వెంటనే ఆ కంట్రీకి వెళ్ళాలని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. వెళ్ళే అప్పుడు అక్కడ సన్ రైజ్ తన మీద పెడుతూ ఉంటే అప్పుడే తనకి ఆ రిపోర్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సాయోన్కి సన్సెట్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు అతని ఫోన్లో ఎక్కువ ఆ ఫొటోసే ఉంటాయి, మీరు ఎప్పుడు చూడలేదా, వాల్ పేపర్ కూడా అదే అన్నట్టు. హుజు ఎన్ని రోజులు సాయంతో ఉన్నా నాకు ఈ విషయం కూడా తెలియదు అన్నట్టు తను థింక్ చేస్తూ ఉంటుంది పాపం. సో ఫైనల్లీ ఆ కంట్రీకి రీచ్ అవుతుంది అనమాట. ఒక లెటర్ వస్తుంది కదా తనకి, ఆ ఒక సైన్ లాంగ్వేజ్ స్కూల్కి తన నేమ్ మీద డొనేట్ చేశారని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్తుంది తను. అక్కడ ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంది. నా నేమ్ మీద మీకు ఒక డొనేషన్ వచ్చింది కదా, ఆ డొనేషన్ చేసింది ఈ పర్సనేనా అని చెప్పేసి సాయిన్ ఫోటో చూపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఎవరో తెలీదు, అనానిమస్గా డొనేషన్ వచ్చింది మీ పేరు మీదే అన్నట్టుగా, బట్ ఇతన్ని అయితే నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. సో ఇక హుజుకి ఏం చేయాలి పాపం అర్థం కాదు. సో తనకున్న ఒకే లాస్ట్ హోప్ ఏంటంటే, ఆ సన్సెట్ ఉన్న ప్లేస్ ఉంది కదా, డేంజరస్ ప్లేస్, అక్కడికి వెళ్ళి సాయిన్ ఉన్నాడో లేదో చెక్ చేయడం. సో అతను అడుగుతుంది, మీకు ఈ ప్లేస్ ఎక్కడో తెలుసా, సన్సెట్ ఎక్కడ అవుతుందో ఈ కంట్రీలో తెలుసా అంటే, అక్కడికి మీరు ఎందుకు వెళ్తున్నారు, అది చాలా డేంజరస్ ప్లేస్, మీరు వెళ్ళకూడదు అన్నట్టు అతను చెప్తాడు. లేదు మీరు ఫస్ట్ ఆ ప్లేస్ ఏంటో చెప్పండి, నేనేం వెళ్ళనులే అన్నట్టు చెప్పి ఆ ప్లేస్ తెలుసుకొని అక్కడికి వెళ్తుంది అనమాట సైలెంట్గా. సో అక్కడికి వెళ్ళి పాపం సాయం కోసం సర్చ్ చేస్తూ ఉంటుంది. సడన్గా కొంతమంది తన మీద గన్ పెడతారు.
హుయిజు వెంటనే నేను సరెండర్ అవుతాను అని చెప్పేసి హ్యాండ్స్ రైజ్ చేస్తుంది అనమాట. వాళ్ళు హుయిజుని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు ఒక వ్యాన్లో. హుయిజుతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉంటారు ఆ వ్యాన్లో. వాళ్ళు అది డేంజరస్ ప్లేస్ అని తెలిసినా కూడా హుయిజు తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి సాయన్ కోసం అక్కడికి వెళ్తుంది. వాళ్ళకి ఆ హుయిజుని అలా తీసుకెళ్తూ ఉంటారు ఒక వ్యాన్లో. చాలా మంది అమ్మాయిలు ఉంటారు. సో కళ్ళకు గంటలు కట్టేసి చేతులు కట్టేసి ఉంచుతారనమాట పారిపోకుండా. అప్పుడే సడన్గా ఎవరో ఒక పర్సన్ వచ్చేసి అందరినీ సేవ్ చేస్తూ ఉంటాడు. సేవ్ చేసిన మిగిలిన వాళ్ళని వదిలేసి హుయిజుని మాత్రం తన కార్లో తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఆ కళ్ళకు కట్టిన గంటలు మాత్రం ఉప్పుతీడు. హుయిజుకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో. సో సేఫ్గా కార్ని ఒక ప్లేస్లో పార్క్ చేస్తాడనమాట. పార్క్ చేసి వెంటనే హుయిజుని కళ్ళగంతలు తీసేస్తాడు. అది ఎవరో కాదు, మన సాయోనే అనమాట. హుయిజు సాయోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాయోన్ అప్పుడు ఏం క్వశ్చన్ చేస్తాడంటే, నేను వెయిట్ చేయమని చెప్పాను కదా, ఎవరు రమ్మని చెప్పారు అసలు నిన్ను ఇక్కడ, ఎందుకు ఇలా చేసావు అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. అక్కడ పక్కన ఎవరో వాళ్ళని ఫాలో చేసే వాళ్ళు వస్తూ ఉంటే వెంటనే హుయిజుని కార్ దిగమని చెప్పేసి అక్కడ కింద కూర్చొని దాక్కుంటారనమాట. అప్పుడు సాయోన్ హుయిజుతో ఏం మాట్లాడతాడంటే, ఎప్పుడు చూసినా నీ వల్ల నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది, ఎప్పుడు మధ్యలో వచ్చి చెడగొడుతూ ఉంటావు ఏదో ఒకటి, నేను కొన్ని డేస్ ఆగి వద్దాం అనుకున్నాను, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్నట్టు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. హుయిజు ఏడుస్తే ఇలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మన ప్లాన్ ఎప్పుడు ఇలానే కదా జరిగింది, అనుకున్నది మన లైఫ్లో ఎప్పుడైనా కరెక్ట్గా జరిగిందా, నేను నీకు డివోర్స్ ఇద్దాం అనుకున్నాను, అది జరగలేదు, ఇంకా ఎన్నెన్నో అనుకున్నాను, అది జరగలేదు, మన మ్యారేజే మనకి తెలియకుండా జరిగిపోయింది, ఇంకెన్ని డేస్ నేను మీకు దూరంగా ఉండాలి, ఇదంతా నా వల్ల అవ్వట్లేదు, మీరు వచ్చేసేయండి మనం వెళ్ళిపోదాం అన్నట్టంటే అప్పుడు సాయోన్ ఇలా అంటాడు, నీకు నిజం తెలిసి కూడా ఎలా రమ్మని చెప్తున్నావు నాకు అంటే, హుయిజు ఏం నిజం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు, మా సిస్టర్ ఇన్హా మీకు ఏమైనా చెప్పిందా, ఏంటో చెప్పండి నాకు, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసారు, నాకు చెప్పండి ఇప్పటికైనా నిజం అన్నట్టు తను క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు సాయోన్ ఏడుస్తే ఇలా చెప్తాడనమాట, ఆ కిడ్నాపర్ నాకేం చెప్పాడంటే, నీ బ్రదర్ ఉన్నాడు కదా, అతన్ని చంపేపించింది ఎవరో కాదు మా ఫాదరే, నీ బ్రదర్ ఒరిజినల్ సాయోని చూశాడని చెప్పేసి మా ఫాదరే ట్రక్ డ్రైవర్తో అతన్ని చంపేపించాడు ఆ కార్ యాక్సిడెంట్ ద్వారా, దానివల్లే కదా ఇదంతా జరిగింది, దానివల్లే చిన్నప్పటి నుండి మీ అమ్మగారు నిన్ను మాట్లాడొద్దని చెప్పారు, ఇదంతా నా వల్లే మా ఫాదర్ వల్లే, సో నీ లైఫ్ ఇలా చాలా బాధాకరంగా మారింది, ఆ కార్ యాక్సిడెంట్ అంటూ లేకపోయింటే మా నాన్నగారు చేయించకపోయింటే నువ్వు హ్యాపీగా అందరితో మాట్లాడుతూ నీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా గడిపేదానివి, అప్పుడే మీ అమ్మగారు నిన్ను మాట్లాడొద్దని చెప్పారు ఆ కార్ యాక్సిడెంట్ వల్ల, ఇదంతా నా వల్ల జరిగింది, నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను, మీ సిస్టర్ ఇన్హాని కూడా మీట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకున్నాను, తర్వాత తెలిసింది ఇదంతా నిజమే అని చెప్పేసి, సో ఇక నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవనుకొని కొన్ని డేస్ నీకు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు చెప్తాడనమాట. నా గోల్ ఏంటంటే నీ లైఫ్ ఫ్రీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, సో అదే నేను నీకు ఇవ్వలేకపోయాను, చిన్నప్పటి నుండి ఇదంతా నా రీజన్ వల్ల జరిగింది అన్నట్టు సాయం చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్నాక హుయిజు యొక్క కోపం వచ్చేసి, ఇంకెన్ని డేస్ నన్ను ఇలా వెయిట్ చేయమని చెప్తారు, అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ విషయం నాకు ముందే తెలుసు, అలా జరిగినా కూడా నేను కదా మిమ్మల్ని శిక్షించాలి, నాకు కదా మీ మీద కోపం ఉండాలి, నేను వెళ్ళిపోమంటే మీరు వెళ్ళిపోవాలి, అసలు నేనేం చెప్పకుండా మీరే అన్నీ ఊహించుకొని నాకు నచ్చదనుకొని దూరంగా ఇలా వెళ్ళిపోవడం ఏమన్నా బాగుందా, ఇప్పటికే చాలా 3 years మనం కలిసి ఉన్నా కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండలేకపోయాం, ఇప్పుడు కలుస్తామన్నా ఆ హోప్ కూడా లేకుండా చేశారు ఇలా వచ్చేసి, అసలు ఇదంతా కాదు, నాకు మీతో లైఫ్ అంతా గడపాలని ఉంది, ఇవన్నీ రీజన్స్ నాకు చెప్పొద్దు, ఇక నా వల్ల కాదు, నేను మీకు దూరంగా నేను ఉండలేను ఇక అని చెప్పేసి గట్టిగా ఇక సాయోని హక్ చేసుకొని తను కిస్ చేస్తుంది అనమాట. సాయన్ కూడా ఇక తను యాక్సెప్ట్ చేస్తాడు. సాయన్ తన్ని అక్కడ నుండి తను ఉండే ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి పడుకుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మన హుయిజు వచ్చేసి సాయన్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది. మీకు సన్సెట్స్ అంటే ఇష్టమని నాకు అస్సలు తెలీదు, 3 years మీతోనే ఉన్నాను, మీ ఫోన్లో చెక్ చేస్తే ఇప్పుడు అర్థమైంది మీకు ఎంత ఇష్టమో అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది సాయోన్. అవును నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం, అది చూసినప్పుడు నాకు నువ్వే గుర్తొస్తావు, అందుకే చాలా ఇష్టం అన్నట్టు. అయినా నేను షాక్ అయ్యాను, నువ్వు ఇక్కడ వరకు వస్తావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు చెప్తాడు. మీరే కదా ఆ రోజు ఆ నెంబర్తో నాకు కాల్ చేసింది, దానివల్లే క్లూ దొరికి ఇక్కడికి వచ్చాను, మీరే కదా అంటే సాయోన్ అవును నేనే చేశాను, ఆ రోజు నైట్ ఆ ముందు రోజు నైట్ నాకు కల్లో నీకేదో అయిందని చెప్పేసి ఒక కళ వచ్చింది, అందుకే భయపడి నువ్వు సేఫ్గా ఉన్నావో లేదో కనుక్కోవడానికి అలా కాల్ చేశాను అన్నట్టు చెప్తాడు. ఇద్దరు ఇక మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా వాళ్ళు మళ్ళీ కొరియా వెళ్ళిపోయి నివసిద్దామని చెప్పి డిసైడ్ అవుతారనమాట. అలాగే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని ఒక చిన్న హౌస్ తీసుకొని అక్కడే ఉందామని చెప్పి ఫిక్స్ అవుతారు. ఒకరోజు సాంగ్యూని, యూరిని, మిస్టర్ పార్ట్ని కొంతమందిని ఇన్వైట్ చేస్తారనమాట లంచ్కి. వాళ్ళందరూ ఆ ప్లేస్కి వెళ్ళి లోపలికి వెళ్తాడు. మన సాయం వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. లంచ్ చేస్తూ డిషెస్ చాలా బాగున్నాయి, ఎవరు కుక్ చేశారు అంటే అప్పుడు సాయం నేనే చేశాను,
తనకి కుకింగ్ రాదు కదా సరిగ్గా అన్నట్టు చెప్తాడనమాట. మన హుయిజు సాయిని కాపేసి నువ్వు ఏం చెప్పుకో అన్నట్టు సైలెంట్ అయిపోమని చెప్తుంది. అలాగే తనతో పాటు వర్క్ చేసే ఒక అమ్మాయి వచ్చేసి మీ ఇద్దరు మళ్ళీ మ్యారేజ్ చేసుకుని ఇలా హ్యాపీగా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు చెప్తుంది. మిస్టర్ పాక్ ఏమో మొత్తానికి రొమాంటిక్ హస్బెండ్ అయిపోయారనమాట అని చెప్పేసి సరదాగా అంటూ ఉంటాడు సాయి ఎంతో. ఇందులో సాంగ్యూ ఇంకా యూరి వీరిద్దరు ఏం చెప్తారంటే మేమిద్దరం మ్యారేజ్ చేసుకోబోతున్నాం అన్నట్టు వాళ్ళు చెప్తారు. ఈ న్యూస్ అన్ని గుడ్ న్యూస్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళంతా డైజెస్ట్ చేసుకోలేకపోతారనమాట. చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరు మళ్ళీ ఒకటి అవ్వడం అన్నట్టు. మన సాయి ఇంకా హుయిజు కూడా వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్తారు ఫైనల్లీ ఒకటైనందుకు. లంచ్ చేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే సాయి వచ్చేసి తను ఎవరైతే చిన్నప్పుడు పెంచారో మిస్టర్ జియాంగ్ ఉంటాడు కదా అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. మీట్ అయ్యి కాసేపు మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు. ఆయన మళ్ళీ సాయం కోసం ఫిష్ కర్రీ చేస్తాడనమాట. చిన్నప్పుడు సాయానికి అది చాలా ఇష్టం కాబట్టి. సో సాయం ఏం చెప్తాడంటే ఏ రోజైతే నన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోయారో ఆ రోజు నుండి నాకు అసలు ఫిష్ కర్రీ అంటే నచ్చలేదు. ఆ లేక్లో ఆ ఒరిజినల్ సాయాన్ని చంపాలని చూశాడు కదా అది చూసినప్పటి నుండి నేను ఫిష్ తినడం మానేశాను అన్నట్టు వాళ్ళ మిస్టర్ జియాంగ్కి చెప్తాడనమాట. బట్ ఈ రోజు నుండి నాకు తినాలనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి కాబట్టి అని చెప్పేసి ఆ రోజు నుండి తను ఫిష్ తినడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క మన హుయిజు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా మీట్ అవుదామని చెప్పేసి తను వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ నాన్నగారేమో మొత్తానికి నువ్వు సాయిని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నావు మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అమ్మగారు అలా ఎలా చెప్పకుండా చేసుకున్నావంటే హుయిజు వాళ్ళ నాన్నగారు ఏంటి నువ్వే కదా హుయిజు హ్యాపీగా ఉంటే చాలు తన ఫేస్లో స్మైల్ చూస్తే చాలన్నావు. ఇప్పుడు చూడు తను ఎంత హ్యాపీగా ఉందో ఎంత ఫ్రీక్వెంట్గా నవ్వుతుందో ఇదే కదా నీకు కావాల్సింది ఇంకేంటి అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. వాళ్ళ అమ్మగారు హుయిజుతో మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తే హుయిజు ప్రస్తుతానికి అది ఎవరికి చెప్పట్లేదు టైం వచ్చినప్పుడు మేమే చెప్తాం బట్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం మా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టు వాళ్ళ అమ్మగారితో చెప్తుంది. వాళ్ళ అమ్మగారు నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అన్నట్టు చెప్తారనమాట. తను వెళ్ళి ఇన్హాన్ కూడా మీట్ అవుతుంది అనమాట. ఇన్హా వచ్చేసి ఇలా చెప్తుంది హుయిజు తోటి ఇదంతా నా వల్లే ఆ రోజు నేను వెళ్ళిపోవడం వల్లే నువ్వు చాలా బాధలు పడ్డావు ఐఎమ్ సో సారీ ఎప్పటి నుండి నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం రీయూనైట్ అయ్యాం కాబట్టి ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటామని చెప్పి ఫ్రెండ్స్లా ఉంటామని చెప్పి అనుకుంటున్నాను అంటే మన హుయిజు తప్పకుండా ఉందాం ప్రాబ్లం ఏం లేదు బట్ నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నీ వల్లే నాకు సాయం దొరికాడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు ఇక దాని గురించి ఏం ఆలోచించుకో అన్నట్టు తను ఇన్హాతో చెప్పేస్తుంది. తను మళ్ళీ అదే న్యూస్ ఛానల్లో సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్గా జాయిన్ అవుతుందన్నమాట జాబ్ చేయడానికి. సో ఆ రోజు వెళ్ళి తన డ్యూటీ చేసి తన వర్క్ అయిపోగానే ఈవినింగ్ వచ్చేసి సాయికి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడం అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. చాలాసేపు తర్వాత లిఫ్ట్ చేస్తాడు. ఏంటి మీరు ఇంతసేపు లిఫ్ట్ చేయలేదు ఎంతసేపు మీకోసం వెయిట్ చేయాలి నాకు చాలా కోపంగా ఉంది మీ మీద సరే అనుకున్న డీల్ అయిపోయిందా అంటే సాయోన్ దాని పని మీదే ఉన్నాను అన్నట్టు చెప్తాడు. సాయం పక్కన డోజే కూడా ఉంటాడనమాట. డోజే అంతా చేసినా కూడా సాయోన్ డోజేని ఇంకా నమ్ముతాడు. ఎంతైనా అదంతా డోజే ఒరిజినల్ సాయం చంపాలని చేస్తాడు కాబట్టి తన మీద ఎటువంటి పగ లేదు పైగా డోజే చాలా మంచి వ్యక్తి వాళ్ళ బ్రదర్ చనిపోవడానికి ఇదంతా చేశాడు ఆ పగ మీదే అంతేకాని అదర్వైజ్ డోజే చాలా మంచివాడని చెప్పి సాయానికి తెలుసు అలాగే నమ్మాడు కాబట్టి మళ్ళీ డోజేని తన పక్కనే పెట్టుకుంటాడు జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత. సాయాన్ని హుయిజుతో ఏం చెప్తాడంటే ఇప్పుడు నేను లేట్గా కాల్ చేశాను కాబట్టి ఇంకెప్పుడు నేను లైఫ్లో నువ్వు ఎప్పుడు కాల్ చేసినా ఫస్ట్ టైమే నేను ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేస్తాను అన్నట్టు హుయిజుకు ప్రామిస్ చేస్తాడనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయోన్ ఇంకా హుయిజు కబుర్లు చెప్పుకుంటూ కాసేపు బయటకు వెళ్తారు. సో ఇద్దరు అలా కబుర్లు చెప్పుకొని నడుచుకుంటూ చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు వాళ్ళ లైఫ్స్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ రీయూనైట్ అయ్యి చాలా హ్యాపీగా హస్బెండ్ అండ్ లైఫ్గా వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తారు. ఇంతటితో మనకి సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.